సంక్రాంతి సూర్యునికి కృతజ్ఞత మహోత్సవం. 3 రోజుల పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. రాత్రిళ్ల కంటే పగలు పెరుగుతాయి. ఇది జ్ఞాన ప్రకాశానికి సంకేతంగా భావిస్తారు. ఉదయం గంగా స్నానం లేదా పవిత్ర స్నానం, సూర్య నమస్కారం, సూర్యారాధన, అన్నదానం, పితృతర్పణం చేస్తారు. పండగ భోజనం కోసం పాయసం, పొంగలి, అరిసెలు చేస్తారు. పిల్లలు గాలిపటాల పండగ ఆడుకుంటారు. బంధువుల కలయికతో ఇంటి వాతావరణం సంతోషం, ఆత్మీయతతో నిండిపోతుంది. సంక్రాంతి అంటే సూర్యునికి కృతజ్ఞత. తెలుగు హృదయాల మహోత్సవం భోగి మంటలతో మొదలైన సంబరం రెండో రోజున తన పరాకాష్ఠకు చేరుతుంది. అదే మకర సంక్రాంతి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల పండగ కాదు, భారతీయ ఖగోళ విజ్ఞానంతో ముడిపడిన మహత్తర తిథి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ క్షణం నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. రాత్రిపూట కంటే పగటిపూట ఎక్కువసేపు ఉంటుంది. వెలుగు విజయం సాధిస్తుంది. ఈ సహజ మార్పును పండగగా మార్చిన సంస్కృతి గొప్పతనం, భారతీయ సాంప్రదాయ ప్రత్యేకత. సంక్రాంతి అంటే రైతుకు పంట చేతికి వచ్చిన ఆనందం. భూమి ఇచ్చిన ఫలాన్ని సూర్యుడికి సమర్పించి కృతజ్ఞత చెప్పే రోజు. నీవు వెలిగినందువల్లే మా పొలాలు పండాయి అని సూర్యునికి సమర్పించే భావమే సంక్రాంతి ఆరాధన. ఉదయం స్నానాలతో రోజును ప్రారంభిస్తారు. సూర్యోదయవేళ ఆకాశంలో తేజస్సుతో ఉద్భవించే సూర్యబింబాన్ని చూసి ఆద్యదేవా నమస్తుభ్యం అంటూ ప్రార్థనలు చేస్తారు. ఇది కేవలం మతాచారం కాదు, ప్రకృతి శక్తులకు మనిషి నిలిపే వినయం. సంక్రాంతి రోజున ప్రతి ఇల్లు వంటలతో పరిమళిస్తుంది. పొంగలి, పాయసం, అరిసెలు, సకినాలు ఇవన్నీ పండగ వంటల వైభవం. ముఖ్యంగా చెరుకు సంక్రాంతికి ప్రతీక. చెరుకు తీపి జీవితం మధురంగా ఉండాలని ఆకాంక్ష. సంక్రాంతి అంటే కుటుంబ సమైక్యత. దూర ప్రాంతాల్లో ఉన్నవారు సొంత ఊళ్లకు చేరుతారు. పెద్దవాళ్లకు నమస్కారం, చిన్నవాళ్లకు ఆశీర్వాదం. ఈ తరం బంధాలను పునరుద్ధరించే పండగ ఇది. గ్రామాల్లో సంక్రాంతి అంటే రంగుల విస్ఫోటనం. గాలిపటాలు ఆకాశాన్ని అలంకరిస్తాయి. పిల్లల ఆనంద కేకలు, వాయిద్యాల మోగింపు, జానపద నృత్యాలు, పల్లె అంతా ఒక సాంస్కృతిక రంగస్థలంగా మారుతుంది.
పురాణపరంగా సంక్రాంతి పితృదేవతలకు కూడా ముఖ్యమైనది. పితృతర్పణాలు, దాన ధర్మాలు ఈ రోజున చేస్తారు. మా పూర్వీకుల ఆశీస్సు మా మీద ఉండాలి అనే ఆలోచన పితృతర్పణాల్లో దాగి ఉంది. నేటి ఆధునిక జీవన శైలిలో కూడా సంక్రాంతి ప్రాధాన్యత తగ్గలేదు. నగరాల్లోనూ గాలిపటాల పండగ, సాంప్రదాయ వంటలు, కుటుంబ కలయిక ఇవన్నీ సంక్రాంతిని ఇంకా సజీవంగా ఉంచుతున్నాయి. సంక్రాంతి అంటే వెలుగు, సంక్రాంతి అంటే కృతజ్ఞత, సంక్రాంతి అంటే తెలుగు సంస్కృతి హృదయ స్పందన.